నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ కు అదాని ముడుపులపై కేబినెట్ లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ పోలీసుల గాలింపు వీడియో విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ. నా భర్తకు ప్రాణహాని ఉంది, ఇంటూరి రవికిరణ్ భార్య సుజన. జగన్ కు అదాని ముడుపుల అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాక ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆవేదన కలిగిస్తుందన్నారు. భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి మన ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరికింది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణకి ఎర్రచంద్రం మంద అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసి అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులపై మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు. అక్కడ వాళ్ళు రక్తాలు దారబోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు
మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అన్ని కూడా పక్కతో పట్టించి ఆ వర్గానికి ఎంత అన్యాయం చేశారో మనందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఈ రోజు మా కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కేటాయించి పంచడం జరిగిందని అన్నారు. అలాగే బీసీలకు కూడా బడ్జెట్ కేటాయించి వారికి కూడా పంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ రోజు విద్యకు పెద్దపీట వేస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయలు విద్యుత్కు బడ్జెట్లో కేటాయింపు జరిగిందని అన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రానటువంటి యుఎస్ఎఫ్బిఐ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని ఈ రోజు వెలికితీసి ఏ విధంగా అవినీతి చేశాడో అనడం ఒక నిదర్శనమని అన్నారు. దాదాపు 1750 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఎఫ్బిఐ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ రోజు విద్యుత్ ఒప్పందాలలో, సోలార్ విద్యుత్ ఒప్పందాలలో అదాని గ్రూప్తో వీరంతా సాగించిందల్లా ఈ రోజు ఎఫ్బిఐ కళ్లకు కట్టినట్టు చెప్తుందని అన్నారు. ఈ రోజు కేటాయింపులు అన్ని వర్గాలకి ఏ విధంగా జరిగిందనేది మనందరం కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. ఆ రోజు ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఆ వర్గానికి ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరం చూసాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచడం జరిగింది. అదేవిధంగా బీసీలకి ప్రత్యేకంగా కేటాయింపులు పెంచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తూ దాదాపు 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ కానీ, జలవనరులు కానీ, ఈ విధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి స్పష్టంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా దాదాపు 21 బిల్లుల్ని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా అనేక బిల్లులు ఈ రాష్ట్ర వారిని అన్ని విధాలుగా అండగా నిలబడే విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులన్నింటినీ కూడా అరికట్టే విధంగా కూడా చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ల్యాండ్ గ్రాబింగ్లు జరిగినాయో చూసాం, ఏ విధంగా అక్రమంగా ఆస్తులను ఆక్రమించారో చూసాం, ఏ విధంగా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆస్తుల మీద 22 పెట్టి నిషేధించిన జాబితాలో పెట్టేది అనేది ఆ ప్రభుత్వంలో కామన్గా తయారైంది. అటువంటి వాటి నుంచి రక్షణ కలిగించే విధంగా ఈరోజు ముఖ్యంగా ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. యాంటీ ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 21 చట్టాలను ఆమోదింపజేయడం జరిగింది. శాసనసభలో ఎప్పుడూ లేని విధంగా అనేక చర్చలు తీసుకొచ్చి అనేక అంశాల మీద ఈరోజు యుఎస్ఎఫ్బిఐ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని ఈరోజు వెలికి తీసే విధంగా ఉందంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడనేది ఒక నిదర్శనం. దాదాపు 1750 కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగిందనేది ఎఫ్బిఐ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏదైతే విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడానికి, ఆ రోజు సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడానికి అదాని గ్రూప్తో ఆ రోజు వీళ్ళు సాగించినటువంటి వ్యవహారం అంతా ఈరోజు ఎఫ్బిఐ ఏపీ పోలీసులు గాలింపు నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారు మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులో సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నారని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు ఇటీవల వెళ్లారు. ఈ నేపథ్యంలో వర్మ వీడియో విడుదల చేశారు. Extremely sorry to disappoint అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ
చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం. తన భర్త ఇంటూరి రవికిరణ్ పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విశాఖ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారో తెలియదు, కేసుల గురించి అడిగితే పోలీసులు సమాధానం చెప్పడం లేదన్నారు. ఇంటూరి రవికిరణ్ ఆరోగ్యం బాగోలేదు. రవికిరణ్ హార్ట్ పేషెంట్. రోజు 8 గంటలు రెస్ట్ తీసుకోవాలి. రోజు 5 నుంచి 600 కిలోమీటర్లు తిప్పుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసుల నుంచి రవికిరణ్ కు ప్రాణహాని ఉంది. పీటీ వారెంట్ మీద రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. పోలీసులు మొత్తం సోషల్ మీడియా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు. రవికిరణ్ పై 20 కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్లిన తనపైన కూడా దువ్వాడ, రాజమండ్రి సీఐలు దురుసుగా ప్రవర్తించారు. రవికిరణ్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా రవికిరణ్ పై కేసులు పెట్టేస్తుంది. టీడీపీ నాయకులతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని సుజన తెలిపారు. రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతను ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్, 8 hours అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అతన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదా తెలియదండి నాకు. అతను వెళ్తుంటే, మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు. మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదనంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు, అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి. మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాశాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద?
ఏమండి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు, జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖాత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడే తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్నీ దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టే కదా, అలానే పోస్ట్ కారణంగానే ఈ అరెస్ట్ చేసి ఉండొచ్చు అని మీరు ఏమో అనుకుంటున్నారా? పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి, అక్కడ మార్పిం అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది, మరి వాళ్ళ దాంట్లో ఏం అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకొక కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతన్ని ఒక్క చోట ఉండనివ్వట్లేదు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాయలసీమ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో న్యాయవాదులు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆమ్లనేని సురేంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు శుభ పరిణామమన్నారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటైతే రాయలసీమ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు ఏదైతే ఉందో మొన్న జరిగిన అసెంబ్లీలో నిజంగా ఒక గొప్ప తీర్మానం చేశారు. అది కూడా వెంటనే ప్రారంభించేటట్టు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా తీర్మానం చేసి చాలా గొప్ప నిర్ణయం ఇది. మన రాయలసీమ వాసులకి చాలా ఉపయోగపడే హైకోర్టు ఇది. ఖచ్చితంగా మంచి శుభ పరిణామం. కాబట్టి ఏదేమైనా కూడా రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని. అవినీతిలో జగన్ను మించిన మరో రారాజు లేడని ఎఫ్బీఐ గుర్తించిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎఫ్బీఐ కేసు నుంచి తప్పించుకోలేదని, ఏడాదిలో శిక్ష పడుతుందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ₹4.43 ఒక యూనిట్ విద్యుత్ కొంటే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి, శ్రీకాంత్, అజయ్ కల్లం ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారని, వారంతా నేడు చంద్రబాబును క్షమాపణలు కోరాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న దిగ్గజ సంస్థలను లంచాలకు కక్కుర్తిపడి జగన్ వెనక్కి పంపారని ధ్వజమెత్తారు. వాళ్లను పంపించకుండా ఉంటే రాష్ట్రానికి ఎంతో ఆదాయం వచ్చేదని అన్నారు. అంతే కదా, చంద్రబాబు నాయుడు ₹4.43 కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదో ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ ₹4.34 అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు ₹4.43 నుంచి ₹4.67 వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు? కలాం రెడ్డి, తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీదకి ఎఫ్బిఐ రాలేదే, మా మీద సిబిఐ రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఏం రెడ్డి నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు?
నువ్వు చెప్పావు కదా, ప్రెస్ మీట్లో చెప్పావు అవకతవకలు జరిగినాయా. ఎందుకు పెట్టలా? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి. ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం దాచుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదేం కదా. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం పాపికొండల పర్యాటకం బోటింగ్ పాయింట్ వద్ద మైత్రి మూవీస్ ఆధ్వర్యంలో హీరో నితిన్ తో చిత్రీకరిస్తున్న రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ పర్యాటకులని సందడి చేస్తుంది. డైరెక్టర్ వెంకీ కుడుమల రాబిన్ హుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి స్థాయిలో ఉందని, యాక్షన్ సీన్ తీయడం కోసం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద షూటింగ్ చిత్రీకరిస్తున్నామన్నారు. డిసెంబర్ 25వ తేదీన మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామని చీఫ్ అసోసియేటివ్ డైరెక్టర్ నవీన్ వెల్లడించారు. తీసుకొస్తే కనుక ఫ్రంట్ కోసి అందచేయండి డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. ఎవరిదైనా సరే ప్లేట్ కార్డ్స్ కానీ ఆల్కహాల్ ఉంటే కనుక మాకు ఇక అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే లిమిటెడ్ అండి, ఇడ్లీ గారి ఉప్మా లిమిటెడ్. ఓకే, యాక్షన్ ఉంటుంది. ఆ ప్లేట్స్ అనుకో డస్ట్బిన్ లో వేయండి. షింక్ ఉంటుంది, షింక్ లో హ్యాండ్ చేసుకోండి. ఎవరు కూడా గోదావరిలో పడేయద్దు. అలాగే డ్రింకింగ్ వారితో ఎవరు తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. టెంపుల్ ఫోటో మేడం మేడం ఇచ్చింది మేడం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.